నా పేరు కేశవరం ఆంజనేయులు, మల్లాపూర్ డివిజన్ మాజీ కౌన్సిలర్ను. ముఖ్యంగా ఈరోజు ఈటెల రాజేందర్ అన్న గారికి టికెట్ ఇవ్వడము అది ఘన విజయంగా మనం సాధించుకోవాలి. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు సామాన్యమైన వ్యక్తి, పేదలకు మరియు అపరిచితులైనటువంటి సామాన్య ప్రజానికానికి కూడా ఆయన హెల్ప్ చేసేవాడు. నేను ఒక సంఘటన చెప్తాను. నేను అప్పుడు నాకు తెలియదు, ఆయన గురించి నాకేం తెలియదు. కానీ ఒక పని మీద వస్తే ఆయన పని చేసి ఫోన్ చేసేసరికి కలెక్టర్కు నేను వెళ్ళేసరికి కలెక్టర్ దగ్గర ఆ పని అయిపోయింది. అంటే పార్టీ కాకుండా ఇతరులు ఎవరు కాకుండా పేద ప్రజలు ఎవరు వచ్చినా కూడా సామాన్య ప్రజలకు సేవ చేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. మా మల్కాజ్గిరి నియోజకవర్గానికి నిజంగా ఒక దేవుళ్ళలాగా నరేంద్ర మోడీ గారు టికెట్ ఇవ్వడం ఆయన అందరూ కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తికి కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన వ్యక్తిని మనందరికీ కూడా ఒక ప్రజలను ఒక సానుభూతి ఆప్యాయతతో పలకరించి ఇప్పుడు మేము చూసినాం. మేము అక్కడికి వెళ్తుంటే ఆయననే కుర్చీ తీసి పక్క పెట్టుకొని కూర్చుంటుండు. కానీ వేరే లీడర్ అట్లా కాదు. పోతే ఆయన ఏం చేస్తాడంటే ఆ కుర్చీ ఏంటి అంటాడు. కానీ అట్లా కాదు. మన కళ్ళారా ఇప్పుడు చూసిన విజయం ఏంటంటే తన కుర్చీనే తన ఆడ పెట్టుకుంటుండు. 1000 మంది ఇక్కడ ఉన్నా కూడా అది ఒక మనకు అందరికీ కూడా నిదర్శనం. అందులో నరేంద్ర మోడీ గారు మరి బీసీ అభ్యర్థికి ఇక్కడ ఆయనకు మల్కాజ్గిరి నియోజకవర్గం అతిపెద్దదైనటువంటి దేశంలో మరి ఇండియాలో కూడా ఉన్నటువంటి పెద్ద కాన్స్టిట్యున్సీకి ఆయన ఇవ్వడం నేను 100% 100% విధాలు చెప్తున్నా. ఆయన విజయం ఎప్పుడైతే టికెట్ డిక్లేర్ చేసిండో ఆ రోజే ఆయన విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన సామాన్య వ్యక్తికి పనిచేసే వ్యక్తి కాబట్టి మేమంతా కూడా గర్విస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఈ దేశంలో 3వ స్థానం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో ఎక్కడో ఉన్నటువంటి దాన్ని 5వ స్థానం తీసుకొచ్చిండు. దాన్ని ప్రపంచంలో ఇప్పుడు 3వ స్థానానికి తీసుకొచ్చారని చెప్పి మోడీ हमारा है, मोदी हम करेंगे, हमारा बहुत जो करेंगे हम वही सुनेंगे, हम जो बोलेंगे वही करेंगे. అదొకటి ఏంటంటే 370 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని మోడీ గారు అన్నారు, చేసి నిరూపించిండు. రామాయణం నిర్మాణం చేస్తున్నట్టు చేసి చూపించిండు. అట్లాగా మాటకు కట్టుబడే వ్యక్తి ప్రధానమంత్రి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆయనను మేమందరం కూడా గౌరవిస్తాము. ఆయనను ప్రధానమంత్రిని చేసేదాకా మేమందరం కూడా సామాన్య కార్యకర్తలు నిద్రపోము. అప్కీ బార్ 400 బార్ పార్ అనే నినాదంతో మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీలో పనిచేసి కార్యకర్తలందరం కూడా సమైక్యంగా మల్లాపూర్ డివిజన్ వాళ్ళందరం కూడా సమైక్యంగా పనిచేసి ఈటెల రాజేందర్ అన్న గెలుపుకు 100% పనిచేసి గెలిపిస్తామని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై భారత్ మాతాకి జై.